హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. నేను ఇక్కడ శివాలయం దగ్గరున్న పూజ సామాగ్రి షాప్లో నాకు కావాల్సినవి కొన్ని పర్చేస్ చేస్తున్నాను, పూజకు కావాల్సినవి. ఈ ఏరియాలో ఉన్న పూజ సామాగ్రి షాపుల్లో మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయి, పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ. ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఇక మనకు కాళహస్తిలో ఏదైనా ఈజీగా దొరికేస్తుంది, చిన్న వస్తువు నుంచి బ్రాండెడ్ వరకు. ఇలాంటివైనా మనకి ఇప్పుడు చాలా అవైలబుల్గా ఉన్నాయి కాళహస్తిలో. ఇక్కడ చూసారా, ఈ డ్రెస్ ఎంత బాగుందో కదా, మదర్ అండ్ డాటర్. ఇప్పుడు ట్రెండ్ కదా, అలాగా మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్. ఇక ఇవన్నీ ఫ్రూట్ స్టాల్స్, మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మేము ఇక్కడ ఇప్పుడు మిల్క్ వచ్చాము, కొబ్బరి తీసుకొని కొబ్బరిని గానుగ పట్టించడానికి. అందరూ ఇప్పుడైతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అని. కానీ మా చిన్నప్పటి నుంచి అయితే మా పేరెంట్స్ అయితే ఇదే వాడుతూ అన్నారు. ఫ్రెష్గా గానుగ వేసిన కొబ్బరి నూనె వాడుతారు మాకైతే హెయిర్ ఆయిల్గా. ఇక్కడ ఆయిల్ తీయడం అయితే ఫాస్ట్గానే అయిపోయింది, మాకైతే ఒక 10 మినిట్స్ పట్టింది అంతే. 10 మినిట్స్ కంటే కూడా తక్కువే. ఇప్పుడు అంత అప్డేటెడ్ మెషిన్స్ వచ్చేసాయి కాబట్టి అంత లేట్ ఏం అవ్వట్లేదు. ఆయిల్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఎటువంటి కెమికల్స్, యాడెడ్ ఫ్రేగ్రెన్సెస్ లేని ఫ్రెష్ కొబ్బరి నూనె రెడీ అయిపోయింది. దీన్ని ఒక 2-3 డేస్ ఎండలో పెడితే మంచిగా ప్యూరిఫై అయిపోతుంది. ఆ తర్వాత ఎంచక్కా మన హెయిర్కి వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది హెయిర్ ఆయిల్. ఇంక ఇక్కడైతే మన కొబ్బరి నూనె రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడైతే కొబ్బరి నూనె రెడీ అయిపోయింది. దీన్ని ముందుగా చెప్పినట్టు 2-3 డేస్ ఎండలో పెట్టుకున్నట్టయితే మంచిగా ప్యూరిఫై అవుతుంది. ఆ కలర్ అంతా ఏముండదు, బ్లాక్నెస్ అంతా పోతుంది. ఇంక ఇక్కడ కొబ్బరి నూనె గానుగ పట్టించడం అయితే అయిపోయింది. ఇప్పుడు మేమైతే బస్ స్టాప్కి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ మా బస్ కూడా రెడీగానే ఉంది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే.
ఇంతే అండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.